परमात्म समारंभम ऋषिगण मध्यमम सद्गुरु पर्यंतम वंदे गुरु परंपरम आदेश जय महाकाल। పార్కిన్సన్ ఈ పార్కిన్సన్ నే ఆయుర్వేదంలోని కంపావాతం అంటారు లేదా కల్వివాతం అంటారు। దీన్నే సిద్ధ వైద్యంలో అయితే నడుక్కు వాతం అంటారు। ఈ పార్కిన్సన్ డిసీజ్నే సేకింగ్ పాలసీ అనేటువంటి పేరుతో కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు। సో కల్వివాతం ఆయుర్వేదిక్, నడుక్కు వాతం అనేది సిద్ధ, ఇది మన తాలూకు భాష। సో అసలు ఈ పార్కిన్సన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఏంటి అనేది, శరీరంలోని మనకి వాత పిత్త కఫాలు అనేటువంటి త్రిదోషాలు ఉంటాయి। అందులో వాత దోషం పెరిగి ప్రధాన వాయువు అయినటువంటి వ్యానవాతం సర్వాంగ వాతాలని ప్రకోపించి సర్వాంగ వాతాలని వణికింప చేసేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది। దానివల్ల ఈ పార్కిన్సన్ అనేది వస్తుంది। ఇది దీని తాలూకా ఆయుర్వేదిక్ టెక్నాలజీ చెప్పాలంటే। అసలు దీనికి ఎనాటమికల్గా కాజ్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, మనకి మెదడు ఉంటుంది, ఈ మెదడు మధ్యలోని సబ్స్టెన్స్ ఐగ్రా అనేటువంటి ఒక సెల్స్ అనేవి ఉంటాయి। సబ్స్టెన్స్ ఐగ్రా అనేటువంటి సెల్స్ అనేవి మనకి మెదడు మధ్యలో ఉంటాయి। దీని నుండి డోపమిన్ అనేటువంటి పదార్థం రిలీజ్ అవుతుంది। ఈ డోపమిన్ అనేది ఇక్కడ ఈ కణాలు అంటే ఈ సబ్స్టెన్స్ ఐగ్రా యొక్క కణాల నుండి ఈ డోపమిన్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వదు। ఈ కణాల నుండి రిలీజ్ అవ్వాల్సినటువంటి డోపమిన్ అనేటువంటి పదార్థం అనేటువంటి డోపమిన్ అనేటువంటి రసాయనం అనేది ప్రాపర్గా రిలీజ్ కాకపోవటం వల్ల మన మెదడుకి మన అదేవిధంగా మనకుండే కండరాలకి అంటే మజిల్స్కి మధ్యలో సమన్వయం అనేది లోపిస్తుంది। ఆ బ్యాలెన్సింగ్ అనేది లోపించడం వల్ల షేకింగ్ అనేది మొదలవుతుంది। ఈ షేకింగ్ మొదలవటం వల్ల ఇది పార్కిన్సన్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది। ఇది ఈ పార్కిన్సన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కారణం। అసలు ఈ పార్కిన్సన్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనికి ఇతర కారణాలు కనుక మనం అంటే ఈ పార్కిన్సన్ ఇప్పుడు మేము చెప్పినటువంటి సబ్స్టెన్స్ ఐగ్రా కణాల నుండి సరైన విధంగా ఇది తయారు కాకపోవడానికి, ఇది ఈ డోపమిన్ అనేటువంటి రసాయన పదార్థం తయారు కాకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం కనుక మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే, ఇక్కడ కొన్ని కారణాలు మనం చూసుకున్నట్లయితే ఇతర కారణాలు ఇలా అవ్వకపోవడానికి మానసిక వ్యధలు ఉన్నా సరే, అంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఉన్నా సరే, వాతావరణ కాలుష్యం కావచ్చు, జల కాలుష్యం, శబ్ద కాలుష్యం వల్ల కూడా ఈ పార్కిన్సన్ రావడానికి అవకాశం ఉంది। సో పార్కిన్సన్ వచ్చిందంటే మీకు డోపమిన్ అనేది సరైన క్రమంలో తయారయ్యవ్వట్లేదని అర్థం। సో అది ఒక కారణం। ఇకపోతే తలకి ఏమైనా దెబ్బలు తగలడం వల్ల, మర్మాభిఘాతాలు జరగటం వల్ల, అదేవిధంగా మనం ఒక్కొక్కసారి హెవీ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నాం అనుకోండి, అంటే భారీ పరిశ్రమలు ఉండేటువంటి ఏరియాలకు దగ్గరగా ఉన్నట్లయినప్పుడు కూడా మనకి ఇటువంటి సమస్యలు కలిగేటువంటి అవకాశం అనేది ఉంది। ఇది వీటికి సంబంధించినటువంటి కొన్ని ఇతర కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే, ఇక ఈ పార్కిన్సన్కి సంబంధించి సిమ్టమ్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఇది ఒక్కొక్కసారి విచిత్రం ఏంటంటే వ్యాధి మనలో మొదలైన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల బట్టి వ్యాధి కనబడదు।
కొందరికి 20, 25 ఏళ్ల పాటు ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏవి కనబడకుండా వీళ్ళు సహజంగా నార్మల్గా జీవించగలుగుతారు. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అందరికీ కాదు, కొందరికి ఏంటంటే త్వరగానే ఈ లక్షణాలు బయటకు వస్తాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి వణుకు అనేది ఉంటుంది, ఈ షేకింగ్ అనేది ఉంటుంది. ఈ షేకింగ్ అన్నది ఏంటంటే కొందరిలోని ఒక విచిత్రం ఏంటంటే మీకు అసంకల్పిత పనుల్లో షేకింగ్ అనేది ఉండదు. అంటే ఇది ప్రారంభ అవస్థలో ఇలా ఉంటుంది. అసంకల్పిత పనుల్లో షేకింగ్ లేకుండా కల్పించుకునేటువంటి పనుల్లో, చేయాల్సినటువంటి దృష్టి పడినటువంటి పనుల్లో ఈ షేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, సపోజ్ ఉదాహరణకి మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఒక బాల్తో ఆడుకుంటున్నారు. బాలు ఇప్పుడు పార్కిన్సన్ వంటి వ్యక్తి, సమస్య ఉండేటువంటి వ్యక్తి దగ్గరికి బాల్ నుండి వెళ్ళింది అనుకోండి. ఆయన పార్కిన్సన్ కనుక ప్రారంభంలో ఉంటే చెప్తున్నారు, ప్రారంభ అవస్థలో ఉన్నప్పుడు ఆ పిల్లలు అడుగుతారు ఆ బాల్ ఇమ్మని. అడిగితే సహజంగా బాల్ తీసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఏంటి, ఆయన బాల్ తీసి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. అసంకల్పితంగా బాల్ తీసి పిల్లలు ఆడుకోవడానికి ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు ఏ షేకింగ్ ఉండదు, మామూలుగానే ఇవ్వగలుగుతారు. అలా కాకుండా ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే టీయో కాఫీ ఇచ్చారనుకోండి, లేదా మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, అది పట్టుకొని తాగాలి అనేటువంటి ఆలోచన ఆయనకి కలిగినప్పుడు షేకింగ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాను నేను ప్రారంభంలోనే, అసలు దీని దానికి ఎనాటమిక్ కాజో చెప్పేటప్పుడు మెదడుకి కండరాలకి మధ్యలో సమన్వయం లోపిస్తుంది. ఇక్కడ మెదడు ఆలోచన పెద్దగా స్ట్రెస్ లేనప్పుడు ఈజీగా షేకింగ్ లేకుండా ఇవ్వగలిగారు ఆ బాల్ని పిల్లలకి. నేను ఇది తాగాలి పట్టుకొని, ఈ గ్లాస్ నీళ్ళు పట్టుకొని తాగాలి, లేదు ఈ టీ కాఫీ పట్టుకొని తాగాలి, ఈ కప్పుని పట్టుకొని తాగాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు మొదలైనప్పుడు ఆ మెదడు కండరానికి కమాండింగ్ పంపిస్తుంది. నువ్వు ఈ చేత్తో పట్టుకొని దాన్ని తాగు, దాన్ని పట్టుకో అనే కమాండింగ్ అని పంపిస్తుంది. ఈ సమన్వయం అన్నది అక్కడ లోపింపబడుతుంది, అప్పుడు షేకింగ్ అనేది వస్తుంది. అందుకే కల్పిత పనుల్లో షేకింగ్ ఎక్కువ ఉండటం, అసంకల్పిత పనుల్లో షేకింగ్ లేపడం అనేది ప్రారంభ అవస్థలో ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఈ పార్కిన్సన్ది. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే, ఈ పార్కిన్సన్లో మొదట చేతి బొటనవేలు షేకింగ్ అవుద్ది. చేతిని బొటనవేలు షేకింగ్ అయ్యి అప్పుడు చెయ్యి, ఈ కండరం, నెక్స్ట్ ఈ చేతుల పైకి, ఒక్కోసారి నాలుక కూడా షేకింగ్ అయ్యేటప్పుడు మీకు మాట స్పష్టంగా తగ్గుతుంది. కొందరు పాదాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. మొదలయ్యేది మాత్రం చేతి బొటనవేలు నుండి షేకింగ్ మొదలవుతుంది. ఈ చేతి బొటనవేలు కూడా మనం ఏంటంటే చూడండి, కొంతమంది మార్తలు చుడతారు, ఏదైనా ముద్దతోనే ఇలా రౌండ్ బాల్లో చుడతారు. ఆ చుట్టినప్పుడు ఎలాగైతే మీకు ఇది ఇలాగ తిరుగుతుందో, ఇక్కడ చూడండి, ఇది ఎలాగైతే తిరుగుతుందో అలాగే ఇది మీకు బొటనవేలు తిరగడం మొదలవుతుంది. ఇది తిరగడం మొదలయ్యింది అంటే మీరు ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు, మీకు పార్కిన్సన్ తాలూకా అవస్థలు, సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోయి అన్నది మీరు ఫిక్స్ అయిపోవచ్చు. మొదట ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉంటుండగానే మీరు చికిత్స అనేది మొదలు పెట్టుకోవడం మేలు. సో చికిత్స కోసం మనం తర్వాత మాట్లాడుకున్నాం. ఇది దీని తాలూకా ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే, విశ్రాంతిలో అంటే రెస్టింగ్లో ఉండేటప్పుడు వీళ్ళకి ఆందోళన, భయము, ఒత్తిడి, స్ట్రెస్ ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. జనరల్గా విశ్రాంతి దేనికి, మనకు ఆందోళన అంటే యాంగ్జైటీలు, స్ట్రెస్ ఇలాంటి వాటి నుండి రిలీఫ్ కోసం మనం స్ట్రెస్లోకి వెళ్తాం. కానీ వీళ్ళకి రెస్ట్లో వీటి తాలూకా ఏరియాని పెరిగిపోతూ వస్తుంది. అంటే విపరీతంగా యాంగ్జైటీ అవ్వటం, ఆందోళన పడటం, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా వీళ్ళకి రెస్టింగ్ మూమెంట్లో ఉండటం అన్నది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి ఏంటంటే, యూరినేషన్ అనేది ఇబ్బంది, అంటే యూరినేషన్ సరిగ్గా అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే కండరాలు ఫ్రీగా ఉండవు, పట్టినట్టు ఉండటం, బిగించినట్టు ఉండడం, అంటే వాళ్ళు బిగించకపోయినా బిగించినట్టు ఉండడం, ఫ్రీగా లేకపోవడం, ఫ్రీగా ఓపెన్ చేయలేకపోవడం, ఇటువంటి సమస్యలతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. నెక్స్ట్ ఇంకోటి అంటే మెడ, నడుము, వెన్నెముక, మోకాలు, చేతులు అన్నీ కూడా వీళ్ళకి ముందు వైపు వంగి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనిషి ఫ్రంట్కి ఇలా బెండ్ అయి ఉంటాడు, ఇలా నిలబడాల్సిన మనిషి ఇలా బెండ్ అయి ఉంటాడు. కాళ్ళు ఇలా స్ట్రైట్గా ఉండాల్సినవి మోకాలు ఇలా ముందుకు వచ్చి ఉంటాయి. సో కారణం ఏంటంటే వీళ్ళు ముందుకి అన్నది బెండ్ అవుతారు. ఇక్కడ విషయం ఏంటంటే, జనరల్గా మనం నార్మల్ బాడీ తాలూకా బ్యాలెన్సింగ్ పొజిషన్కి ఫ్రంట్ వైపుగా ఈ బాడీ అన్నది బెండ్ అవటం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధి చెందబడినటువంటి వ్యక్తిలో ఈ వ్యాధి లక్షణంగా మనం గమనించవచ్చు.
ఇకపోతే వీళ్ళకి చేతి రాతలో మార్పు వస్తుంది. ఎందుకంటే రాసేటప్పుడు కూడా మీకు మైండ్ కమాండింగ్ ఇవ్వాలి ఏం రాయాలని. మైండ్ పని చేయలేనోడు రాయలేడు. సో ఇది కమాండింగ్ ఇవ్వాలని దేనికి ఇవ్వాలి? మైండ్ చెప్తుంది. కుడి చేత్తోనో ఎడమ చేత్తోనో వాళ్ళకున్న వాటాన్ని బట్టి పెన్ను పట్టుకొని లేదా పెన్సిల్ పట్టుకొని రాయమని. సో వీళ్ళు ఇక్కడ సేక్ అవుతారు. ఇది ఒకటి ముఖ్యమైనటువంటి, అంటే ఇలా సేక్ అవటం వల్ల సహజంగా వాళ్ళకు ఉండేటువంటి హ్యాండ్ రైటింగ్లో మార్పు వస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళ సిగ్నేచర్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి ఈ కారణంగా. సో ఇటువంటి సమస్యలు అనేవి మీకు వస్తుంటాయి. నెక్స్ట్ వీళ్ళ తాలూకా గ్రాస్పింగ్ పవర్, గ్రహణ శక్తి అనేది తగ్గుతుంది. ఇకపోతే వేళ్ళతో ఫింగర్స్తో చేసేటువంటి పనులన్నీ కూడా వీళ్ళు కష్టంగా చేయటం. నెక్స్ట్ వీళ్ళు పడుకునేటప్పుడు ఒక సైడ్కి తిరిగి పడుకునే వాళ్ళు వేరే సైడ్కి తిరగడానికి ఇబ్బంది పడతారు, కష్టంగా ఉంటుంది. మరో సైడ్ జనరల్గా ఈ సమస్యలు ఏమో లేటి మనం పడుకుని ఎడమవైపున కుడివైపు, కుడివైపున ఎడమవైపుకి ఎలా పడితే అలా దొరిలేస్తాం నిద్రలోని. కానీ ఈ సమస్య ఉన్న వాళ్ళు ఒక వైపు నుండి మరోవైపు తిరగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మీకు తిరిగేవన్నీ కూడా కండరాలే. ఎడమవైపు పడుకున్నా కుడివైపు తిరగాలన్నా, కుడివైపు పడుకున్న ఎడమవైపు తిరగాలన్నా కండరాల మూమెంట్ ఉండాలి. ఈ కండరాల మూమెంట్ అవ్వాలి అంటే మీకు మెదడు నుండి ఆజ్ఞ రావాలి. ఇక్కడ మెదడుకి కండరాల మీద సమన్వయం లోపించడం వల్ల వాటికి అనుగుణంగా ఉండేటువంటి ప్రతి క్రియ కూడా వీళ్ళు సఫర్ అవుతారు, ఈ పార్కిన్సన్ ఉన్న వాళ్ళు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్లయితే వీళ్ళ ముఖంలోని భావ ప్రకటన అంటే ఫీలింగ్స్ అనేవి కరెక్ట్గా చూపించలేరు. ఎందుకు అంటే ముఖ కండరాలు కూడా స్తంభించిపోతాయి. ఎందుకంటే కండరాల్లో మీకు ఫ్రీనెస్ ఉండదు. సో ఇక్కడ స్తంభించిపోవడం వల్ల మెదడుకి వీటికి మధ్యలో లోపం అనేది, సమన్వయ లోపం అనేది జరగటం వల్ల వీళ్ళు భావ ప్రకటన కూడా చేయలేరు ఒక్కొక్కసారి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూపులో స్తబ్దత కలిగి ఉండటం, స్వరంలో మార్పు, మానసికంగా కృంగుదల, కలత నిద్ర సరిగ్గా పట్టకపోవటం. నెక్స్ట్ ఏంటంటే ఇది బాగా అభివృద్ధి చెందితే మాత్రం పార్కిన్సన్ డిసీజు కనురెప్పల మూమెంట్ కూడా కష్టం అవుతాయి. అంటే కనురెప్పలు మూయడం తిరగడం కూడా కష్టం. ఎందుకంటే కనురెప్పల మూమెంట్ కూడా మీకు ఇది కూడా ఒక రకమైన కండరకమే. ఈ మజిల్ను కూడా మీకు స్టిఫ్ అయిపోయి కన్నురెప్పలు ఈజీగా కొట్టుకోలేరు. ఈ కన్నురెప్పలు ఈజీగా కొట్టుకోకపోవడం వల్ల మీకు ఏంటంటే ఐస్ డ్రై అవుతాయి. గాలి అనేది విపరీతంగా తగిలి ఐస్ డ్రై అవుతాయి. సో ఐస్ డ్రై అవ్వటం వల్ల వాళ్ళ చూపు తగ్గుతుంది. వాళ్ళు చూపు ద్వారా చూపించాల్సినటువంటి ఫీలింగ్స్ అనేది చూపించలేరు. అందుకే స్తబ్దత కలిగినటువంటి చూపు అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. సో ఇది దీని తాలూకా విషయం. ఇకపోతే మీకు గొంతు దిగడం కూడా ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. మనం ఏమైనా ఆహారం కానివ్వండి, పానీయం కానివ్వండి మింగాలి అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యలో పని చేయాలి. సో అక్కడ మీకు ఆ ఫ్రీనెస్ లేకపోవడం వల్ల ఏంటంటే మింగడం కష్టం అవుతుంది. మింగడం కష్టం అవటం వల్ల వీళ్ళు బరువు తగ్గిపోతారు. ఎందుకంటే తగినంత ఆహారం తీసుకోలేరు, బరువు తగ్గిపోతారు, సన్నబడిపోతారు, వీక్ అయిపోతారు. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ మింగడం కష్టం అవడం వల్ల ఏంటంటే మనం ఈవెన్ ఉమ్మును కూడా మింగలం. మింగటం మీకు ఉమ్మైనా మంచినీళ్ళైనా ఆహారం ఏదైనా ఒకటే, మింగే ప్రాసెస్ ఒకటే. ఇక్కడ మనకి మింగడం అనేది కష్టం అయ్యేటప్పుడు ఏంటంటే ఉమ్ము కూడా దిగకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ ఉమ్మంతా కూడా నోట్లో స్టక్ అవుతుంది. ఇది లోపల దిగాలి, దిగినప్పుడు ఏమవుతుంది బయటికి రావాలి. సో ఈ బయటకు వచ్చినప్పుడు ఈ చొంగలాడిది మనకు బయటకు రావటం, ఈ సొల్లులాడిది కావటం అన్నది ఈ రోగుల్లో కొంచెం బాధాకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా ఇది ఒక ముఖ్యమైన లక్షణంగా మనం మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళకి ఏంటంటే మలబద్ధకం అనేది ఉంటుంది. చిన్న పనికి కూడా ఆయాసపడిపోతారు. జనరల్గా మెదడు నుండి మజిల్కి సంబంధం లోపం జరిగింది కాబట్టి లైంగికంగా కూడా వీళ్ళు స్తబ్దత కలిగి ఉంటారు. అంటే లైంగికంగా కూడా వీళ్ళు కరెక్ట్గా ఇంటర్ కోర్స్ పార్టిసిపేషన్ అనేది చేయలేరు. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, వీళ్ళకి పార్కిన్సన్ ఉందా లేదా అని ప్రారంభావస్థ తెలుసుకోవడానికి ఏంటంటే 2 చేతులు వెడల్పుగా చాపాం అనుకోండి, ఇలా వెడల్పుగా చాపినప్పుడు ఏంటంటే ఈ కండరాల్లోని పీకుడు, నొప్పి, చిన్న షేకింగ్ ఇంటర్నల్గా జరిగినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. అలా గనక మీకు అనిపించినట్లయితే మీకు పార్కిన్సన్ అన్నది జోన్లో మీరు ఉన్నట్టు మీరు ఫిక్స్ అవ్వచ్చు. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఈ గొంతు దిగకపోవటం వల్ల ఈ నిలవ ఉండిపోయినటువంటి ఉమ్ము పొరపాటున ఎప్పుడైనా సరే కొద్ది దిగిందనుకోండి, ఇక్కడ గొంతుకు ఉమ్ము కానీ పానీయం కానీ లేకపోతే ఆహారం కానీ దిగాల్సింది ఆహార నాళం.
ఈ ఆహార నాళం పక్కనే మీకు వాయునాళం కూడా ఉంటుంది, బ్రాంకియల్ ట్రాక్ట్. ఇది మీకు లంగ్కి రిలేటెడ్. దీంట్లోకి గాలి మాత్రం వెళ్ళాలి తప్ప కానీ ఏ ఇతర పదార్థం వెళ్ళకూడదు. పొరపాటున మీకు ఇక్కడ కొండనాలిక అంటే మనకి ఎపిగ్లోటిస్ ఉంటుంది కదా, కొండనాలిక లోపల ఉపజీవక అంటారు. ఇది మీకు మారుతుంది. అంటే వాయువు వెళ్ళేటప్పుడు ఆహార నాళాన్ని మూస్తుంది, ఆహారం వెళ్ళేటప్పుడు వాయునాళాన్ని మూస్తుంది. ఆహారం వాయునాళంలో దిగితే ప్రాణానికి ప్రమాదం, వాయువు కనుక ఆహార నాళంలో దిగితే మీకు ఎక్కులు రావటం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటి హైటెస్ ఎర్నియా లాంటివి రావటం, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తాయి. సో అప్పుడు మీకు ఏంటంటే అది కూడా మీకు ఒక మజిల్ రిలేటెడ్. సో అది కూడా మీకు కాస్త ఇబ్బంది కలిగి ఉంచడం, ఇక్కడ గొంతు దగ్గర కండరాలు కూడా ఇబ్బంది కలిగి ఉండటం వల్ల మీకు పొరపాటున ఈ నిలవ ఉండిపోయినటువంటి నోట్లో ఫామ్ అయినటువంటి ఉమ్ము ఎంతో కొంత వాయునాళంలో దిగిపోయింది అనుకోండి, అది మీకు లంగ్లోని ఇన్ఫెక్ట్ అయ్యి న్యూమోనియా లాంటివి రావటం, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా మీకు దారితీస్తాయి. అందుకే పార్కిన్సన్ ఉన్న వాళ్ళకి కొన్ని సంవత్సరాల్లోని ఏదైనా ఒక లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇది. సో వీళ్ళకి అంటే అందరికీ ఇది క్లోజ్ అయిపోకపోవచ్చు, సో ఎంతో కొంత క్లోజ్ అవ్వచ్చు. సో అన్ని టైముల్లోనూ వీళ్ళకి ఫ్రీగా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అన్నిసార్లు మనం బయటికి ఉమ్మూయలేము, ఎంతో కొంత మీకు వాయునాళంలో దిగిపోతుంది. ఎందుకంటే ఆ కింద మీకు జాడుగా ఉంటుంది కాబట్టి అది మీకు ఆహారాలు ఎప్పుడైతే మీకు దాన్ని తీసుకోలేదో ఆటోమేటిక్గా వాయునాళంలో దిగిపోయింది అనుకోండి, అప్పుడు అది డైరెక్ట్ లంగ్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి అక్కడ మీకు ఊపిరితిత్తులు కేవలం వాయువు మాత్రం వెళ్ళాలి బయట నుండి. కానీ అంతే తప్ప గుండె నుండి రక్తం మాత్రం రావాలి, అంతే తప్ప కూడా బయట నుండి ఏ ఇతర పదార్థం అనేది ఊపిరితిత్తులోకి వెళ్ళకూడదు. వెళ్తే ఈ లంగ్ ఇన్ఫెక్షన్ లాంటివి, న్యూమోనియా లాంటివి రావటం కామన్గా మనం పార్కిన్సన్ డిసీజ్కి అనుబంధ మేజర్ ప్రాబ్లంగా లంగ్ తాలూకా ప్రాబ్లం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది ముఖ్యమైనటువంటి పార్కిన్సన్ సంబంధించినటువంటి లక్షణాలు. ఇకపోతే రిస్క్ కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ముఖ్యమైనటువంటి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఈ పార్కిన్సన్లోని దీంట్లో సఫరింగ్ ఉంటుంది తప్ప కానీ ప్రాణాంతకం కాదు. ఈ పార్కిన్సన్ వల్ల చనిపోయడం అన్నది మాత్రం ఇంతవరకు ఎక్కడా లేదు. ఎందుకంటే ఇది మరణాంతకమైనటువంటి సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సమస్య అన్నిటితో మనం బాధపడాలి. సో ఈవెన్ కనీసం గ్లాస్ నీళ్ళు తీసుకొని తాగడానికి కూడా మనం ఇబ్బంది పడాలి. నాకు తెలిసి కొంతమంది అయితే గ్లాస్ నీళ్ళు తీసుకొని అక్కడ నుండి నోటి దాకా వచ్చేసరికి గ్లాస్ నీళ్ళు ఒలిగిపోతాయి. సో బాధపడుతుంటారు, కనీసం మా చేతితో నీళ్ళు కూడా తాగలేని పరిస్థితికి వచ్చామా అనేటువంటి కృంగుదల వీళ్ళకి వచ్చేస్తుంది. ఇలాంటి కృంగుదల ఒత్తిడితో వాళ్ళు బెక్క చచ్చిపోలేమో కానీ ఈ వ్యాధి కారణంగా మాత్రం ప్రాణాంతకం అయ్యేటువంటి అవకాశం అన్నది లేదు. ఇది వృద్ధాప్యంలో ఎక్కువ వస్తుంది. అంటే మోస్ట్లీ ఆఫ్టర్ 55-60 తర్వాత ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బిలో 50 వాళ్ళకి పార్కిన్సన్ రావటం అన్నది బాగా అరుదు, లేదని కాదు కానీ జస్ట్ 3-4% ఉంది. బట్ మోస్ట్లీ ఏంటంటే ఆఫ్టర్ 55-60 ఇయర్స్, మోస్ట్లీ 60 ఇయర్స్ ఈ పార్కిన్సన్ అన్నది వస్తుంది. ఇది వృద్ధాప్యానికి సంబంధించినటువంటి జెరియాట్రికల్ ప్రాబ్లమ్స్లో మనం పార్కిన్సన్ చెప్పుకోవచ్చు. సో ఇది స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. స్త్రీలలో తక్కువ ఉండడం కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ వాళ్ళని కొంత ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ అంటే మెదడు మజిల్కి సంబంధించి సమన్వయ లోపం లేకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీకు మగవాళ్ళలో ఈ సమస్య అన్నది ఎక్కువ ఉండటం అనేది మనం గమనించవచ్చు. ఇది వీళ్ళకి సంబంధించినటువంటి కొంత రిస్క్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత చూసుకున్నట్లయితే అసలు దీని ఏ విషయాలకి కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఈ కాంప్లికేటెడ్ థింగ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ పార్కిన్సన్ అన్నది స్వతంత్ర వ్యాధిగా కాకుండా అనుబంధ వ్యాధిగా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే కొన్ని ఇతర ప్రముఖమైనటువంటి సమస్యలకి ఈ పార్కిన్సన్ అన్నది అనుబంధ వ్యాధిగా రావడానికి కూడా అవకాశం ఉంది. అదేంటంటే మీకు ఎన్కెఫలైటిస్ వ్యాధికి అనుబంధ వ్యాధిగా రావడానికి అవకాశం ఉంది. అదే నీల్సన్స్ డిసీజ్, దీనికి కూడా మీకు ఈ పార్కిన్సన్ అన్నది అనుబంధంగా రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ లాంటివి ఏమైనా వచ్చాయనుకోండి, దానికి కూడా మీకు ఈ పార్కిన్సన్ అన్నది మీకు అనుబంధంగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం హెవీ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నాం అనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ లాంటి సమస్యలు ఇలాంటివి మనం తీసుకున్నప్పుడు కూడా ఇటువంటి పార్కిన్సన్ అనేటువంటి రావడానికి అవకాశం ఉంది.
సో ఇక్కడ మాత్రం హెవీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరైనా ఉంటే వాళ్ళకి గనక అవకాశం ఉంటే కాస్త ఈ ఇండస్ట్రియల్ ఏరియా కొద్ది దూరంగా వాళ్ళు వెళ్ళటం అన్నది కాస్త సేఫ్. ఇది ఈ పార్కిన్సన్ సంబంధించినటువంటి కాంప్లికేషన్స్. ఇకపోతే కొన్ని ముఖ్యమైనటువంటి అడ్వైజులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఈ పార్కిన్సన్కి సంబంధించి పార్కిన్సన్ కనుక మీకు ఉందనుకోండి, కొన్ని అడ్వైజులు వినే ప్రయత్నం చేయండి. ఈ పాదాన్ని ఎత్తి, అంటే పాదం ఎలా ఉంటుంది కదా, దీన్ని ఎత్తి మడమలతో నడాలి, లేదా మడమలతో కొన్ని సెకండ్ల పాటు నిలబడి ఉండాలి. ఇలా చేయాలి. మీరు పార్కిన్సన్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు నిలబడలేరు. ఒకరు నిలబడాల్సి వస్తే భుజానికి సమాంతరంగా పాదాలని కాస్త వెడంగా పెట్టి మీరు నిలబడే ప్రయత్నం చేయాలి. మీరు పార్కిన్సన్ డిసీజ్ ఉన్నప్పుడు మీరు వాడే చెప్పల్స్ రబ్బర్ చెప్పల్స్ అయ్యి ఉండకూడదు. రబ్బర్కి ఏంటంటే జనరల్గా ఫ్రీ మూమెంట్ అనేది ఉండదు. ఆ ఫ్రీ మూమెంట్ లేకపోవడం, అందులోని పార్కిన్సన్కి ఫ్రీ మూమెంట్ లేకపోవడం వల్ల ఏంటంటే మీ నడక అనేది కష్టం అవుతుంది. అందుకే రబ్బర్ చెప్పులు మీరు వాడకూడదు. ఇక తర్వాత విషయానికి వచ్చినట్లయితే పాదాలు కనుక మీకు ముందుకి ప్రాపర్గా సాగకపోతే నడడానికి మీరు మెట్లు ఎక్కుతున్నట్టు స్టెప్స్ వేసినట్టుగా మీరు పాదాలను కాస్త ఎత్తి ఇలాగ దించుతూ మీరు నడకనే సాగించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం అనేది మంచిది. ఇక తర్వాత విషయానికి కనుక వచ్చినట్లయితే మీరు పడుకునేటప్పుడు ఒక పక్క నుండి ఇంకో పక్క తిరగడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి క్రమ పద్ధతిలో లేవాలి. అంటే మీరు పడుకునేటప్పుడు ఇళ్ళకెళ్ళ పడుకున్నారు, లెగాలి అనుకుంటే ఒకేసారి ఉరిటిని లేకూడదు, చాలా ఇబ్బంది పడతారు. ముందు పక్కకు తిరగాలి, పక్కకు తిరిగిన తర్వాత కొన్ని సెకండ్ల తర్వాత లేచి కూర్చోవాలి, లేచి కూర్చున్న తర్వాత అప్పుడు కాళ్ళు కిందకి పెట్టాలి మంచం మీద నుండి, అప్పుడు లేచి నిలబడాలి. ఈ విధంగా క్రమ పద్ధతిలో మీరు నిలబడడం అనేది, పడుకున్న దాన్ని లేవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో విరుద్ధాహారాలు తీసుకోకూడదు. ఆపోజిట్ యాక్షన్ ఫుడ్. విరుద్ధాహారాల కోసం ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది, మీరు చూడండి. ఏవే విరుద్ధాహారాలు, కొన్ని ఆహారాలు మరో ఆహారంతో కలవకూడదు, అటువంటి ఆహారాలు మీరు తీసుకోకూడదు. నెక్స్ట్ ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు. నెక్స్ట్ డ్రగ్స్ లాంటివి తీసుకోకూడదు. ధూమపానం వంటివి తీసుకోకూడదు. ఎందుకంటే ధూమపానం కూడా మీకు ఏంటంటే బ్రెయిన్ తాలూకు సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజింగ్ మీకు సబ్స్టెన్స్ ఎగ్రా సెల్స్ కనుక డ్యామేజ్ చేసింది అనుకోండి, ఈ డోపమిన్ తయారన్నది తగ్గి మళ్ళీ పార్కిన్సన్ అనేది ఎఫెక్ట్ అనేది రావటం కానీ పెరగటం కానీ ఉంటుంది. సో అందుకే ఇటువంటి అలవాట్లకి కాస్త దూరంగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు కుర్చీలో కూర్చున్నారు అనుకోండి, కుర్చీలో నుండి మీరు లెగిసేటప్పుడు చేతి సాయంతో లేకుండా కాళ్ళు తాలూకా తొడ తాలూకా కండరాలను ఉపయోగించి లేవడానికి మీరు ప్రాక్టీస్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు కొంచెం ఫ్రీ మూమెంట్తో కొన్నాళ్ళు మీరు మీ జీవనాన్ని సాగించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ అడ్వైజ్ అన్నీ కూడా కాస్త జాగరూకతతో మీరు తెలుసుకోండి, పాటించండి. మీ ఇంట్లో ఎవరికైనా ఇటువంటి సమస్య ఉంటే వీటిని కాస్త వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి సహాయం అందించండి. పార్కిన్సన్ డిసీజ్ ఉన్న పర్సన్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎవరు వాళ్ళని తోలనాడటం కానీ తక్కువ చేసి మాట్లాడటం కానీ అలా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మానసికంగా మరింత కృంగిపోతారు. సో వాళ్ళకి మేము ఉన్నాం అనేటువంటి ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కుటుంబ సభ్యులుగా మీ అందరి మీద ఉంది. సో అది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి సూచనలు, సలహాలు. ఇక తర్వాత విషయానికి వచ్చేసరికి టెస్టులు. ఏ టెస్టులు చేస్తే మనకి పార్కిన్సన్ డిసీజ్ తెలుస్తుందని. వాస్తవానికి పార్కిన్సన్ డిసీజ్ని నేరుగా ఐడెంటిఫై చేసేటువంటి నిర్ధారిత పరీక్షలు ఏవి కూడా లేవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి గతంలో చెప్పినటువంటి ఆ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల ఆధారితంగానే పార్కిన్సన్ డిసైడ్ చేస్తారు. కానీ స్పెసిఫిక్గా టెస్ట్లు అంటూ ఏమీ లేవు, లక్షణాలు బట్టే నిర్ణయించాలి. కొందరు న్యూరో ఫిజిషియన్స్ ఏంటంటే స్పెక్ట్ స్కానర్తో కూడా రిఫర్ చేసి కొంత ఐడెంటిఫై చేయడం అనేది చేస్తూ ఉన్నారు. బట్ పార్కిన్సన్కి ఎగ్జాక్ట్ టెస్ట్లు అనేవి మాత్రం స్పెసిఫిక్గా లేవు. స్పెక్ట్ స్కానర్ అనేది కొంతమంది రిఫర్ చేస్తున్నారు. ఇది దీని తాలూకు టెస్టులు. ఇది ఈ డిసీజ్కి సంబంధించినటువంటి వివరాలు. ఇకపోతే మన భారతీయ వైద్యంలో ఉండేటువంటి ఎక్సలెంట్ పార్కిన్సన్కి సంబంధించినటువంటి ఈ చికిత్స ఏ విధంగా ఉంటుంది, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించాలి. ఒకటి, కనీస వ్యాయామం అనేది చేయాలి ఎవరు, పేషెంట్. రెండోది ఏంటంటే పౌష్టికాహారం తీసుకోవాలి, మాల్ న్యూట్రిషన్ అనే ఉండకూడదు. ఈ పౌష్టికాహారం కూడా ఏంటంటే ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవాలి. అంటే
పీచు కలిగినటువంటి ఆహారం కారణం ఏంటంటే మనకి లక్షణాలలో మనం చెప్పాం. మలబద్ధకం ఒకటి ఉంటుంది. మలబద్ధకం సర్వరోగాలకు కారణం కాబట్టి మలబద్ధకం క్లీన్ అవ్వడానికి పీచు పదార్థం తీసుకోవాలి, ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. సో అవి ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే తైల మర్దన అనేది వీళ్ళకి చాలా అవసరం. అదేవిధంగా అంటే ఆయిల్ మసాజ్, దీన్ని మీరు మీ దగ్గరలో ఉంటే ఆయుర్వేద సిద్ధ వైద్యులను కనుక సంప్రదించినట్లయితే సమస్యను బట్టి ఈ రోగి తాలూకా తత్వ దోషాలను బట్టి వాళ్ళు ఆయిల్ మీకు రిఫర్ చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి అంటే వేడి నీటి స్నానం చాలా చాలా ఇంపార్టెంట్. వేడి నీళ్ళు స్నానం చేయాలి. ఎప్పుడూ కూడా ఆయిల్ రాసుకున్న తర్వాత చల్లనీళ్ళు స్నానం చేయకూడదు. అది చాలా చాలా విరుద్ధకరమైనటువంటి పని. సో ఆయిల్ రాసిన బాడీకి ఎప్పుడు కూడా వేడి నీళ్ళే ఉండాలి. సో వేడి నీళ్ళతో స్నానం చేయాలి, ఇది చాలా ముఖ్యం. ఇకపోతే మీకు ఈ పార్కిన్సన్ డిసీజ్కి ఆయుర్వేద సిద్ధ వైద్యాలు బెస్ట్. ఈ ఆయుర్వేద సిద్ధ వైద్యాల తాలూకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మీకు డోపమిన్ అనేటువంటి రసాయనం తగ్గుతుందని చెప్పాను కదా మీకు బ్రెయిన్లోని. దీన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు, మూలికలు మనకు ఉన్నాయి. సో వాటిని ప్రముఖంగా ఇచ్చి చికిత్స చేయడం అనేది జరుగుతుంది. ఇకపోతే వాత సమన అంటే ఇది వాత దోషానికి సంబంధించిన కాబట్టి వాత సమనానికి సంబంధించినటువంటి చికిత్స దోషానుగతంగా చేస్తారు. అంటే రోగి తాలూకా దోషాన క్రమం బట్టి వాత సమన చికిత్స అనేది చేస్తారు. స్నేహస్వాత కర్మలు అయినటువంటి పూర్వకర్మలు, అవసరమైతే పంచకర్మ, బ్రాహ్మణ చికిత్స అనేటువంటి చికిత్స చేస్తారు. అదేవిధంగా నశ్యకర్మలు చేస్తారు. మన పంచకర్మలు నశ్యకర్మ ఒకటి అది చేస్తారు. నెక్స్ట్ మర్మ చికిత్సలు చాలా 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 ముఖ్యమైనటువంటివి ఈ పార్కిన్సన్ డిసీజ్కి. ఈ మర్మ చికిత్సతో చాలా అద్భుతమైనటువంటి రిలీఫ్ అనేది పార్కిన్సన్లో వస్తుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది కాస్త దీర్ఘకాలికంగా సాగేటువంటి చికిత్స. సో ఈ మందులు వాడితే లేకపోతే ఇన్ని రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య పూర్తి తగ్గిపోతుందన్న మాత్రం కాదు. మళ్ళీ చెప్తాను, నేను ఆల్రెడీ మీకు లక్షణాలు చెప్పాను కాబట్టి ఈ లక్షణాలు ప్రారంభ లక్షణాలు మీకు ఉన్నప్పుడే చికిత్సకి సిద్ధపడండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆయుర్వేద సిద్ధ వైద్యులు కనుక మీరు కలిసినట్లయితే వాళ్ళు చక్కగా మీ చికిత్స చేయగలుగుతారు. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి పూర్తిగా దాన్ని పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు వచ్చినట్లయితే చికిత్స అనేది మరింత కష్టతరంగా మారుతుంది. ఎప్పుడు కూడా చికిత్స అన్నది వ్యాధి ప్రారంభంలోనే మనం ఉపక్రమించడం అనేది చాలా చాలా ముఖ్యం. సో దీన్ని కాస్త దీర్ఘకాలికంగా చక్కని విజ్ఞతతో రోగి దోషానుగుణంగా కనుక మనం ఆలోచించి చికిత్స చేయగలిగినట్లయితే చక్కగా రోగి ఈ సమస్యను బయటపడగలుగుతాడు. సో మీ దగ్గరలో ఎవరైనటువంటి మంచి ఆయుర్వేద సిద్ధ వైద్యులు ఉంటే వాళ్ళని మీరు కలండి. మర్మ చికిత్స చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తప్పకుండా మీరు ఇటువంటి సమస్యలు కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్కారం.